హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఒక సోమవారం రోజు ద్రాక్షారామం అయితే వెళ్ళామండి. కార్తీక మాసంలో చాలా ఫేమస్ ఇది. పంచారామంలో ఒక రామైన దర్శించుకోవాలంటారు. అప్పుడు చాలా రష్గా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు నాడు అక్కడ ఆంజనేయ స్వామిది పూజ జరుగుతున్నాయండి. దాని గురించి కొంచెం రష్గా ఉంది, చాలా ఎక్కువగానే ఉంది. ఇది ద్రాక్షారామం గుడి ఎంట్రింగ్ ఇదండి. ఈ గుడి 4 వైపులా కూడా 4 దిక్కులా కూడా వెళ్ళడానికి మార్గం అయితే ఉంది. ఇది గుడి అప్పట్లో దేవతలు కట్టారని చెప్పేవారండి. అది ఎంతవరకు అన్నది మనకు తెలీదు. అక్కడ పండితులు అయితే చెప్తున్నారు. ఒక నైట్ ఈ గుడి అయితే దేవతలు కట్టారు. పైన పనులన్నీ అక్కడ గుడి యాజమాన్యం చేశారనుకోండి. గుడి అయితే దేవతలు రాతితో కట్టారంట. ఈ గోడ చూసారా, ఈ గోడ అయితే కట్టేటప్పటికి తెల్లవారిపోయిందంటండి. కోడి అయితే కూసేసిందంట. ఇంక తెల్లవారిపోయిందని చెప్పేసి దేవతలు అయితే మాయమయ్యారంటండి. ఆ గోడ అయితే మనుషులు కట్టారని చెప్పుకుంటున్నారు. దేవతలు కట్టిన గుడి అని చెప్పుకుంటున్నారు. దీనికి ప్రాముఖ్యత కూడా అంతేనండి. అక్కడ ఎవరిని అడిగినా కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ నిత్య అన్నదాన సంతర్పణ అయితే జరుగుతుంది. ఇక్కడ రావి చెట్టు ఒకటి ఉందండి. దాని చుట్టూ మాత్రం చాలా పూజలు చేస్తారు. ఎక్కువ దీపారాధన కూడా చేస్తారండి. ఇక్కడ అయితే పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్ల కిందండి నంది ఒకటి ఉంది. నంది చాలా పెద్ద నంది అండి. ఇది చెవిలో ఏం చెప్పినా జరుగుతాయని అంటారు. అందుకే అక్కడ జనాలు అయితే మూగారు నంది చుట్టూని. లోపల కొన్ని చోట్ల అయితే వీడియో ఎలా లేదు, అక్కడక్కడ తీసాను. నాకు దర్శనానికే ఒక 4 గంటల టైం అయితే పట్టిందండి. అంత రష్గా ఉంది, అంత ఫేమస్ కూడా ఈ గుడి. ఇంకా కార్తీక మాసంలో వచ్చామంటే ఇంక చెప్పనవసరం లేదు. ఇంక పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు టైం పడుతుంది. గుడి చుట్టుపక్కలే తీయటం జరిగిందండి. లోపల అయితే తీయటం జరగలేదు. విగ్రహాలను అయితే తీయొద్దని చెప్పారు. ఇంకెక్కడ ఏమి తీయలేదు నేను. కొన్ని చోట్ల అయితే అనుమతి ఇచ్చారు. మీరు ఎవరన్నా ఈ గుడికి రావాలనుకుంటున్నారా? వస్తే మాత్రం ఖాళీ టైంలో వస్తే అన్నీ చూడడానికి బాగుంటుందండి. గుడి గురించి కూడా తెలుసుకోవచ్చు. అదే కార్తీక మాసంలో వస్తే మాత్రం దర్శనానికి వెళ్ళడానికే చాలా ఇబ్బంది పడతారు. మేమైతే ఇంకా చాలా టైం పట్టింది. మాకు 4 గంటలు టైం పట్టింది. మేము భోజనం దగ్గర కూడా వెయిట్ చేయలేదు. ఇంకా దర్శనం చేసుకోవడానికి 4 గంటలు పట్టింది. బయట టిఫిన్ అయితే తినేసి మేము వచ్చేసామండి. గుడి గురించి తెలుసుకోవాలన్నా, గుడి చుట్టూ చూడాలన్నా, అన్నీ చూసుకోవాలంటే మాత్రం ఖాళీ టైంలో రండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.